రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్న రావణ్ అరెస్టుపై కీలక చర్చలైతే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రశ్న రావణ్ అరెస్ట్ అవ్వడానికి కారణం ఏంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఒక కేసులో అరెస్ట్ అవుతా ఉన్నారు, బెయిల్ వస్తూ ఉంది. మరొక స్టేషన్ నుంచి పోలీసులు వస్తూ ఉన్నారు, అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మళ్ళా బెయిల్ వస్తుంది, మరొక చోటు నుంచి పోలీసులు వస్తూ ఉన్నారు, అరెస్ట్ చేస్తున్నారు, మళ్ళా బెయిల్ వస్తుంది. ఇంత ఇదిగా ఆయన అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి, ఆయన చేసిన నేరం ఏంటో ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం. ఆర్టికల్ 19(1)A భారత రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరులకి, భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనే హక్కుని కల్పించింది. ఇది ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు. దీని ద్వారా మన భావాలను వ్యక్తీకరించవచ్చు. మన భావ ప్రకటన స్వేచ్ఛను ఒకరి నుంచి మరొకరికి మన భావాలను వ్యక్తీకరించవచ్చు. మన స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కును ఈ రాజ్యాంగం కల్పించింది. కానీ అదే రాజ్యాంగం కొన్ని పరిమితులను కూడా విధించింది. ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా దూషించి, ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇలాంటివి చేయకూడదని అదే రాజ్యాంగం కూడా చెప్తుంది. మరి ప్రశ్న రావత్ ఏం చేశారు, ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారో చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంగా ఆయన వ్యక్తిగతంగాను ఆయన్ను దూషించారు. అసభ్యకరమైన వ్యాఖ్యలతో, అసభ్యకరమైన పదజాలంతో ఆయన్ను దూషించడం జరిగింది. దీని కారణంగా ఏపీలో ఆయన అభిమానులు ఎవరైతే ఉంటారో పలు చోట్ల కేసులు పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కేసులు ఎన్నో నమోదయ్యాయి ఆయన పైన. అందుకు గాను ఒక చోట బెయిల్ వస్తుంది, ఒక చోట అరెస్ట్ చేస్తున్నారు, మళ్ళా బెయిల్ వస్తుంది, మళ్ళా అరెస్ట్ చేస్తున్నారు. ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతా ఉన్నారు. ఇదొక్కటే కాదు ఈయన చేసింది. ముఖ్యంగా కమ్యూనిటీ మత ఘర్షణలు, మతాల మధ్య చిచ్చు పెట్టే యవ్వారం ఈయన చేశాడు. ఏంటంటే ఆయన వ్యాఖ్యలు రెండు మతాల పైన, అలాగే పవన్ కళ్యాణ్ గారి పైన అసభ్యకరమైన పదజాలంతో ఈయన మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్? మనకి రాజ్యాంగం ఏం కల్పించింది? ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పులను వేలెత్తి చూపించొచ్చు. ముఖ్యంగా పరిపాలన సరిగా లేకపోతే ప్రశ్నించొచ్చు. కానీ వ్యక్తిగతంగా వ్యక్తిత్వాన్ని దూషించే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు. అందుకు ఇప్పుడు ప్రశ్న రావణ్ అనే వ్యక్తిని ఏపీలోన పలు కేసుల్లో అరెస్ట్ చేస్తున్నారు, బెయిల్ పై వస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. ప్రశ్న రావణ్ అరెస్ట్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.